హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందర మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా నేను సమ్మర్ రెసిపీస్ చాలా వరకు ఆవకాయలు అవి నా ముందర వీడియోస్లో చేశాను. ఉప్పు ఆవకాయ, కారం ఆవకాయ, అల్లం ఆవకాయ, ఇంకా చాలా రిఫ్రెషింగ్ డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ కూడాను మీకు నేను ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఆవకాయ పెట్టుకునే ముందర కూడా ఒకసారి చూడండి. నేను చాలా ఈజీ మెజర్మెంట్స్ తోటి ఎర్రగా ఆవకాయ నల్లగా అవ్వకుండా ఎర్రగా ఉండేటట్టు ఏడాది పాటు ఏం టిప్స్ యూస్ చేస్తే మనకి ఎర్రగా ఉంటుందన్నది కూడా చూపించాను మీకు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చడి. సో లేట్ చేయకుండా మన ఆహా ఏమి విందులో ఈ పచ్చి మామిడికాయ పచ్చడి చేసుకున్నాం. ముందుగా ఒక పుల్లగా ఉన్న మామిడికాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పుల్లగా ఉన్న కాయ అయితే మనకి ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. తొక్క తీయాల్సిన అవసరం లేదండి. ఇలా తొక్కతో పలంగానే ఈ పచ్చడి చేసుకుంటాము. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎర్రకారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బరుగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంకొకసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని సైడ్కి పెట్టుకుని ఒక చిన్న మూకిడి తీసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నట్టు అయితే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. నువ్వుల నూనె కానీ పల్లి నూనె ఏదైనా సరే పర్వాలేదు, బాగుంటుంది. నెక్స్ట్ శనగపప్పు 1 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనించుకోవాలి. ఇలా ఒకసారి వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఇక్కడ ఇది ఫ్లేవర్ ఎక్కువ ఉన్నదండి, సో అందుకని ఒక 3 గుళ్ళు వేసాను అంతే ఇంగువని. ఒకవేళ మీరు మామూలుగా పౌడర్ ఇంగువ అయితే 1/4 స్పూన్ వేసుకోండి. కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా వేగనించుకోవాలి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుని ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువే యూజ్ చేశానండి, ఎందుకంటే ఇది ఒక కాయ చేస్తున్నాను కదా, ఒక 2 డేస్లో అయిపోతుంది. మీకు ఒకవేళ ఈ పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఆయిల్ మనం ఆవకాయకి వేసుకుంటాం కదా, అలా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తాలింపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు పచ్చడి వేసుకోవాలి. ఆ వేడి ఒకసారి పచ్చడికి తగిలితే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అంతా కూడా తాలింపుకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అంతే, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడి అన్నంలోకి శనగపొడి వేసుకుని కనుక కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరిన్ని క్విక్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.